వసంత్ వసంత్ నేను చెప్పేది విను. వసంత్ ఆగు. నువ్వేం చేస్తున్నావు? ఎమర్జెన్సీ కాల్ చేసాం, సురేష్ కాల్ చేసాం. విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్. యూ నీడ్ టు కామ్ డౌన్. కమ్. ఇంకా హెల్ప్ జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? వచ్చిన హెల్ప్ ని పంపించేశాం. మనం మొత్తానికి ఇరుక్కుపోయాం. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. వసంత్ వసంత్ you're getting us into more trouble. వసంత్ నేను చెప్పేది విను ప్లీజ్. ఇక్కడే ఉండు. I don't need your explanation. నాకు నిన్ను చూడాలనే లేదు. వదులు. ఓ పక్కన చెప్తూ ఉంటే ఏంటి? ఏదో టెన్షన్లో నేను అరణ్య 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 ఐమ్ సారీ అరణ్య. ఏమైంది? ఏంటి? ఏం చూసావు? ఏదో సౌండ్ వచ్చింది. నీకు గుర్తుంది కదా, మన ఇద్దరం బయటకు వెళ్తున్నప్పుడు డోక్లోకి అలారం మోగింది. మరి ఎలాగా మనం 1 అవర్ బ్యాక్కి రాగలిగాం? అయితే ఇప్పుడు 1:30 కాబోతుందా? ఇటు చూడు, కాలిన కర్టన్స్ నార్మల్గా ఉన్నాయి. పెయింటింగ్ కూడా పగలలేదు చూడు. అయితే ఇకపైన ఇవన్నీ జరగబోతున్నాయా? ఇవి క్యాటమిన్. సర్జరీ చేసేటప్పుడు అనస్థీషియాగా యూజ్ చేస్తారు. ఇందులో 2-3 డ్రాప్స్ మిక్స్ చేసాం అనుకో, వేరే లెవెల్. ఏంటది? అడుగుతున్నానుగా. వసంత్ ఏం చేస్తున్నావు నువ్వు? వసంత్ స్టాప్ యాక్టింగ్ క్రేజీ. నేను చెప్తున్నది జస్ట్ స్టాప్ ఇట్, ఓకే? అరణ్య, ఇదంతా నీ సేఫ్టీ కోసం చేస్తున్నా. నువ్వు చేసేది చూస్తే నాకు ఇంకా భయం వేస్తుంది. అక్కడ ఏం చూసావో ముందు చెప్పు. అడుగుతున్నాను కదా. నా తల బద్దలైపోయేలా ఉంది. 1:30 గంట మనం ఏ ప్రాబ్లం లేకుండా దాటామనుకున్నాను. అక్కడ జరిగింది ఇక్కడ జరుగుతుందని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏదో జరగబోతుంది. ఐ కెన్ ఫీల్ ఇట్. ఆ కార్ బ్లాక్ ప్యాచ్ నుంచి బయటికి రానే లేదు. దీంట్లోకి వెళ్ళి దాక్కున్నట్టుంది. మనం బయటికి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఒక డార్క్నెస్ని క్రాస్ చేసాం, గుర్తుందా? ఆ డార్క్నెస్ లోపలే ఏదో జరుగుతుంది. ఆ కారు లోపలికి వెళ్ళడం నువ్వు గమనించావా? లోపలికి వెళ్ళిన కారు బయటికి రానేలేదు. దాని లోపల ఏదో ఉంది. స్ట్రీట్లో అన్ని లైట్స్ వెలిగినప్పుడు ఆ ఒక్క చోట మాత్రమే ఎందుకని పిచ్ డార్క్ బ్లాక్గా ఉంది.
ఏదో ఒక ఫోర్స్ రేడియేషన్లా, కానీ ఆ డార్క్ లోపలికి వెళ్ళింది ఏది బయటికి రాకపోతే మనం ఎందుకని కనిపించకుండా పోలేదు. మనం మాత్రం కరెక్ట్గా ఎలా బయటకు వచ్చాం? కరెక్ట్గా వచ్చామా? లేదు, ఒక్కొక్కసారి మనం బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు కన్ఫ్యూజన్ అప్పుడు మొదలైందా? మనం తిరిగి వచ్చిన ప్రతిసారి హిట్లో ఏదో ఒకటి మారుతూ ఉంటుంది. మనం ఒక్కొక్కసారి బయటికి వెళ్ళొచ్చినప్పుడు వేరే వేరే వెళ్ళాలకు వెళ్ళాం. మనకే తెలియకుండా ఒక్కొక్కసారి మనమే కనిపించుకుంటా పోతున్నాం. ఇప్పుడు మనం ఉన్నది మన వెళ్ళానో కాదో తెలియదు. ఇలా రా, ఇక్కడ కూర్చో, నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. మనం ఫస్ట్ టైం ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు కర్టన్స్కి మంటలు అంటుకున్నాయి. అప్పుడు మనం ఏమనుకున్నాం? అప్పుడు ఇంటికి ఎవరో వచ్చి మంట పెట్టి వెళ్ళారనుకున్నాం కదా. కానీ ఆ విల్లా మన విల్లా కాదు. మన విల్లా కాదంటే? అది మనం బయటికి వెళ్ళిన విల్లా కాదు. ఆ తర్వాత పేపర్ నోట్ వేశాక అప్పుడు థర్డ్ టైం. ఇప్పుడు అప్పుడప్పుడు మనం బయటికి వెళ్ళొచ్చినప్పుడు టైం నోట్ చేయలేదు, కానీ ఒక్కొక్కసారి వేరే వేరే టైంలో వేరే వేరే ఇళ్లకు వెళ్ళొచ్చాం. ఆ డార్క్ ఏరియాని క్రాస్ చేసిన ప్రతిసారి ఒక జెయింట్ వీల్ లాగా ప్రతి ఒక్కటి వేరే వేరే టైంలైన్లోకి తీసుకువెళ్ళి మనల్ని వదిలేసింది. ఇప్పుడే కదా మనం వాళ్ళని ఆ ఇంట్లో చూసాం. మరి ఆ కారులో ఉన్నది? అన్నీ మనం చేసినవే. మనం కారులో వెళ్ళిన ప్రతిసారి ఆ డార్క్ని క్రాస్ చేసాం. అట్లీస్ట్ మనం ఒక 4 సార్లైనా క్రాస్ అయి ఉంటాం. అయితే 4 సార్లు కారు లూప్ అయి ఉండాలి. అయితే 4 సార్లు టైంలోని క్రాస్ అయి ఉండాలి. అందులో ఇదొకటి. దేవుడా. సో వాట్ నెక్స్ట్? ఈ టైం లైన్లోనే మన ఇద్దరికి 1:30 కూడా జరుగుతుందని చెప్తున్నావా? ఇన్ 15 minutes? ఆల్ రైట్. నువ్వు దీన్ని ఇంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నావంటే మనం ఎందుకు ఇక్కడే ఉండి ఆ ఛాన్స్ తీసుకోవాలి? నువ్వు చెప్పినట్టుగా ఆ డార్క్ ప్యాచ్, బ్లాక్ హోల్, వాట్ ఎవర్, అది ఒక స్విచ్ లాగా మనని ర్యాండమ్గా ఏదో ఒక టైం లైన్కి వేరే వేరే విల్లాకి తీసుకెళ్తుందంటే ఈసారి దాన్ని కాన్షియస్గా క్రాస్ చేద్దాం. అది మనని మళ్ళీ 2 గంటలకో లేక అది దాటి ఏదో ఒక టైం లైన్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉందిగా. అండ్ నువ్వు భయపడే ఆ 1:30 స్కిప్ చేయడానికి ఛాన్స్ ఉంది. మేబీ ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఇది మన లూప్ హోల్ కావచ్చు. వాట్ యు సే? నాకు అయోమయంగా ఉంది. ఏదో తప్పు జరగబోతుంది. ఏదో సస్టైన్ దేజావులో జరిగిన ఒక ఫీలింగ్. నేను ఏది డిసైడ్ చేయలేకపోతున్నాను. దిస్ ఇస్ బుల్షిట్. ఇంకా మనం కొత్తగా డిసైడ్ చేయడానికి ఏం లేదు. ఈ కాన్వర్సేషన్ అంతా ఇక్కడ ఆల్రెడీ జరిగింది. మన గురించి ఎవరేమనుకుంటున్నారో ఆలోచించామా? మనం అస్సలు జీవించలేం. ఏంటి సిగరెట్లు తాగుతావు? మనం ఆలీగా వచ్చాం. హలో సార్, చెప్పండి. సిగ్నల్ అందట్లేదు, నేను బయటకు వచ్చి మాట్లాడతాను సార్. హలో హలో సార్, ఇదిగో 1 సెకండ్ రా వెళ్తాం. ఉండు.